అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 3 రోజుల క్రితం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినరో ఆ యొక్క బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఏదైతే ఒక 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చిర్రో దాన్ని మాత్రం స్వాగతిస్తూ మిగతాది ఏదైతే పసుపు బోర్డు ఈ రాష్ట్రంలో పెట్టిర్రు, ఇదే జిల్లాలో పెట్టిర్రు, కానీ దానికి ₹1 కూడా నిధులు పెట్టలే. అట్లనే పసుపు బోర్డు పెట్టింది నిజామాబాద్ జిల్లాలో అయితే ఆ ఆఫీస్ని తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిర్రు. మరి దాంట్లో అంతర్యం ఏందో మాకు అర్థమైతలే. గత బడ్జెట్ లో కూడా గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పినాం. మరి ఈ నాయకులకి, ఇక్కడ ఉన్న ఎంపీలకి సిగ్గని అనిపిస్తలేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి ఈ సంవత్సరం మొన్న జరిగిన బడ్జెట్ దాంట్లో నిధులు తీసుకురావాలి కదా. గతంలో 4 ఎంపీలు ఉండే, ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? 2 మంత్రులు ఉన్నారు. ఎటువంటి నిధులు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ నుండి ఆదిలాబాద్ కి రైల్వే లైన్ కొత్త చేస్తున్నామని చెప్పారు, దానికి ఈ బడ్జెట్ లో ₹1 లేదు. పసుపు బోర్డుకు ₹1 లేదు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా ముక్త కంఠంతో రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో దీన్ని గ్రామాన తీసుకుపోయి మండల స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహించి వచ్చే రోజులలో ఈ బీజేపీ నాయకులను కానీ ఎంపీలను కానీ గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.